ఇసుగొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. చాలా పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. లోక పాపములను మోసుకొని పోయిన గొర్రె పిల్ల మీరు ఈ రక్తములో కడగబడి ఈ లోకములో మేము కూడా మీరు గొర్రె పిల్ల అయితే నాయన, ఆ గొర్రె పిల్ల యొక్క పిల్లలుగా నాయన మేము కూడా అదే స్వభావాన్ని సంతరించుకొని నా ప్రభువాన్ని కొందనాలు స్తోత్రాలు, ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. సిలువను చూస్తున్నప్పుడు నాయన, నీ సిలువను ధ్యానిస్తున్నప్పుడు ఈ లెంటు ధ్యానాలలో నా ప్రభువా, నీవు మా కోసం సిలువలో బలియాగమయ్యావని, నలుగొట్టబడ్డావని, బొత్తుబడ్డావని, హింసించబడ్డావు, నాగల సాళ్ళ వల్లే నీ వీపు దున్నబడి ఎన్నిక లేని మేము నాయన ఎంతగానో అది నా తండ్రి, నా ప్రభువాన్ని కొందనాలు నాయన. అక్షానుసారంగా నిన్ను హింసించారు, మేమైతే ఇప్పుడు నాయన పదే పదే చేస్తూ ఇంకా బాహాటంగా సిలువ నాయన అప్పు చెప్తూ ఉన్నావు నాయన. సిలువ వేస్తూనే ఉన్నాం మా క్రియల ద్వారా, మా తలంపుల ద్వారా ప్రభు తండ్రి నాయన. మా గుండెలు కరగట్లేదు, మేము మార్చబడలేకపోతున్నాం, మేము నీ కోసమై జీవించలేకపోతున్నాం, మా గుండెలు కరగలేకపోతున్నాయి ప్రభు. సహాయం చేయండి నాయన. సిలువను చూచినప్పుడు దొంగ మనసు మారింది దేవాని కొందనాలు, సిలువ వైపు చూచినప్పుడు నాయన దేవా మా మనసులు కూడా మారటానికి సహాయం చేయండి నాయన. దేవాని కొందనాలు, నీ సిలువ బలియాగము కోసం, ట్రయల్ కోసం నాయన, తీర్పు కోసం నిలబడినప్పుడు శత్రువులు మిత్రులుగా మార్చబడ్డారు నాయన. మా జీవితంలో కూడా నాయన నీ సిలువను ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, మేము కూడా నాయన శత్రుత్వము లేకుండా సమాధానంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. శత్రువులే మారిపోయారయ్యా, అయితే మేము నేను నమ్ముకొని కూడా రక్షించబడి కూడా ఇంకా సమాధానం లేకుండా ప్రభువా నీకు వందన, ఒకరు ప్రేమలో లేని స్థితి, సమాధానం లేని స్థితి, ఐక్యత లేని స్థితి, దేవా ద్వేషించుకునే స్థితిలో ఉన్నాం, శత్రువుగానే భావించుకుంటున్నాం తండ్రి. అంటే నా ప్రభువా, నీ సిలువను ధ్యానించిన నీవు మాకు ఇచ్చిన రక్షణను ఉచితంగా మీరు మాకు రక్షణ ఇచ్చిన మేము ఇంకా మార్పు చెందలేకపోతున్నాం ప్రభువా తండ్రి. నీ కొందనాలు, శత్రువులు మిత్రులుగా మారారయ్యా, మేము ఇంకా మారలేకపోతున్నాం. కానీ ఒకరినొకరు ద్వేషించుకుంటూ శత్రువులుగానే చూసుకుంటున్నాం ప్రభువా. కులము, ఒక కులానికి ఒక కులము, ఒక గ్రామానికి ఒక గ్రామం, ఒక దేశానికి మరొక దేశం ప్రభువా. నీవు సర్వమాన్య వాళ్ళ కోసం రక్తం ఇచ్చినా మేము ఇంకా శత్రువులుగా ఒకరినొకరు చూచుకుంటూ ఉన్నాం ప్రభా, ద్వేషించుకుంటూ ఉన్నారు అయ్యా. నీ కొందనాలు యుద్ధాలు చేసుకుంటారు, ప్రేమలు చల్లారి ప్రభా. నీ కొందనాలు దేశం మీదకి దేశం, మనుషుల మీదకి మనుషులు, జనం మీదకి జనం లేస్తూ భయంకరంగా ఉంది ఏదైతే ఈ పరిస్థితిని నైనా నీ సిలువ రక్తము ద్వారా, నా ప్రభా సిలువ బలియాగము ద్వారా నీవు సమాధాన పరిచినా మారని సాతాను యొక్క స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. సమాధానమే మాకు దయచింది దేవానికి వందనాలు నాయన. రెండవది నా ప్రభువా, నరహంతకుడిని నీ సిలువ ట్రయల్ ద్వారా నాయన నరహంతకునికి విడుదల ఇచ్చావు. నరక శిక్షణ పొందవలసి ఉండగా అయానికి వందనాలు నాయన, ఉరి శిక్ష పొందవలసి ఉండగా బరబ్బాకు నాయన, నరహంతకుడైన బరబ్బను విడుదల కలిగించినటువంటి వాడు.
ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఈ లోకములో నాయన అక్షార్థమైనటువంటి నరహంతకులు కాపోయినా నా ప్రభువా నీకు వందనాలు. కనిపించని నరహంతకులు ఒకరినొకరు ద్వేషించుకుంటే ఈ లోకం నరహంతకులుగా మారి నా ప్రభువా నరక శిక్షకు పాత్రలు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, నరహంతకుని నిత్య జీవము లేదన్నావు తండ్రి నీకు వందనాలు. మాకు కూడా ఈ స్థితి నుంచి విడిపించండి. మా కొరకు మీరు సిలువలో బలియాగమై నాయనా నీ సిలువను ధ్యానిస్తున్నప్పుడు మేము కూడా నా ప్రభువా ఒకరిని ద్వేషించే స్థితి నుంచి విడిపించి ప్రేమ కలిగిన స్థితిని మాకు అనుగ్రహించండి. మరి ఒకరికి విమోచన కలిగించేటువంటి స్వభావం మాకు కలుగు చేయండి. నీకు వందనాలు. సిలువను ధ్యానిస్తూ శక్తిని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండటానికి సహాయం చేయమని ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఘననామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ చెప్తాం అందరూ ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించి శోధనలోనికి తెగతిష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. బిగ్గరగా చెబుతాం అందరూ ఆమేన్. తనైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం తోడై ఉండి సర్వసత్యములు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ఓపుతో కూర్చుని మీదటి ప్రభు పేరిట వందనాలు. ప్రభు దీవించును గాక.